ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా లోతైనది, నిజమైనది. నేను నిజంగా ఎవరు? ఈ ప్రశ్నను ఒక్కసారి కాదు, మన జీవితంలో ఎన్నోసార్లు అడుగుతాం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వెతికిన వ్యక్తి సైకాలజిస్ట్ కార్ల్ యంగ్. ఈ పాడ్కాస్ట్లో మన ట్రూ సెల్ఫ్, నిజమైన స్వరూపం ఎలా తెలుసుకోవాలో చూద్దాం. అసలు మనం నిజంగా ఎవరం? మనలో చాలామంది ఇలా జీవిస్తాం: తల్లిదండ్రులు కోరినట్లు, సమాజం చెప్పినట్లు, ఇతరులను మెప్పించినట్లు. నువ్వు ప్రపంచానికి చూపించే నీ ట్రూ సెల్ఫ్ నీ నిజమైన స్వరూపం కాదు. దీన్నే యంగ్ పర్సోనా అంటాడు. పర్సోనా అంటే మనం బయట ప్రపంచానికి వేసుకునే ఒక మాస్క్. ఆఫీస్లో ఒక మాస్క్ వేసుకుంటాం, ఇంట్లో ఒక మాస్క్, సమాజంలో ఒక మాస్క్. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ మాస్క్ వెనుక నువ్వెవరు? ఆ మాస్క్ వెనుక నీ షాడో దాగి ఉంది. షాడో అంటే మనం ఒప్పుకోని లక్షణాలు, మనం దాచిపెట్టే కోపం, భయం, అసూయ, బలహీనత. మనకు ఈ సమాజం నేర్పేది ఏంటంటే, ఇవి చెడ్డవి, ఇవి ఉండకూడదు. అందుకే మన షాడోని లోపల అణిచివేస్తున్నాం. నువ్వు నీ షాడోని ఎదుర్కొనకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది. నిజమైన నీ ట్రూ సెల్ఫ్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ నీ లోపల ఉన్న షాడోని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు మన లోపలి భావాలను మనం తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకంటే మనం ఎప్పుడూ ఇతరుల అంచనాల్లో బతికేస్తున్నాం. మన భావాల్ని అణిచివేస్తాం, మన నిజమైన కోరికల్ని భయంతో దాచేస్తున్నాం. ఇక్కడ యంగ్ ఒక కీలకమైన మాట చెప్పాడు. నీ జీవితంలో సమస్యలు ఎక్కువైతే అది నీ మైండ్ నీతో మాట్లాడుతున్న ఇండికేషన్. ఆందోళన, బోర్, ఖాళీగా అనిపించటం, అసంతృప్తి, ఇవి నీకు శత్రువులు కాదు, ఇవి నీకు మార్గదర్శకాలు. నువ్వుగా మారటం, ఇతరులను కాపీ చేయడం కాదు, ఈ సమాజం చెప్పినట్టు కాదు. అంటే నీ మాస్కును నువ్వు గుర్తించటం, నీ షాడోని అంగీకరించటం, నీ అంతరాత్మ చెప్పే మాట వినటం, నీ జీవితాన్ని నువ్వే బాధ్యత తీసుకోవటం. ఇది సులభం కాదు, కానీ ఇదే నిజమైన స్వేచ్ఛ. ట్రూ సెల్ఫ్ అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండటం కాదు, ఎప్పుడు బలంగా ఉండటం కాదు. ట్రూ సెల్ఫ్ అంటే నిజాయితీగా ఉండటం, నీ భావాలను అంగీకరించటం, నీ జీవితాన్ని నీ విలువలతో జీవించటం. నువ్వు వెలుగులోకి రావాలంటే ముందు నీ చీకటిని తెలుసుకోవాలి. నీ నిజమైన స్వరూపం బయట ఎక్కడో లేదు, అది నీ లోపలే ఉంది. నీ భయాల వెనుక, నీ నిశ్శబ్దంలో, నీ నిజాయితీ సమయంలో. ఇతరులా ఉండటానికి కాదు, నువ్వుగా మారటానికే ఈ జీవితం. ఈ పాడ్కాస్ట్ నీలో ఏదైనా కదిలిస్తే కామెంట్లో చెప్పు. ఇది ఎవరికైనా అవసరమైతే షేర్ చేయి. మళ్ళీ ఇంకొక లోతైన ఆలోచనలతో కలుద్దాం. అంతవరకు నీలో ఉన్న ఆ వ్యక్తిని కలుసుకోవడమే ఈ జీవితంలో అతిపెద్ద గొప్ప ప్రయాణం.